'రానా నాయుడు' సీజన్ 2 రివ్యూ. సీజన్ 1 నేను లాస్ట్ 4 డేస్ బ్యాక్ అయితే రివ్యూ చేసి పెట్టాను. సో, ఒకసారి ఎవరైనా చూడకపోతే ఎళ్లి చూడండి. సో, సీజన్ 2 నిజంగా సీజన్ 1 కంటే చాలా బెటర్ అనిపిస్తుందండి. కొన్ని చోట్లయితే స్లో అనే తప్ప మంచి డ్రామా ఉంది. వైలెంట్ విలన్‌గా 'అర్జున్ రాంపాల్' గారు సీజన్ 1 కంటే ఎనర్జిటిక్‌గా అండ్ అలాగే 'నాగా నాయుడు' రోల్‌లో 'వెంకటేష్' గారు యాక్షన్, సస్పెన్స్ మరీ బ్లాక్ బస్టర్ కాదు కదా! ఒకసారయితే మనం చూడొచ్చు. వర్తీ అని అనిపిస్తుంది. మీకు డౌట్ ఉంటే ఫస్ట్ ఒక ఎపిసోడ్ అయితే చూడండి. ఆటోమేటిక్‌గా మీకు ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. సీజన్ 1 చూసిన వాళ్ళకి సీజన్ 2కి డిఫరెన్షియేషన్ బాగా అనిపిస్తుందనమాట. సో, ఫస్ట్ ఎపిసోడ్‌లో 3 మినిట్స్ మనకు ఫస్ట్ సీజన్ రీక్యాప్ అయితే వేసేస్తారు. అండ్ మధ్యలో ఎపిసోడ్‌లో ఫ్యామిలీ మ్యాన్ సీరీస్ అయితే సాగుతుందనమాట. రానా గారి ఫ్యామిలీ సిట్యుయేషన్స్ అవి. ఇక మొత్తం రివ్యూ వింటే మీకింకా చాలా మంచి ఐడియా అనేది వస్తుంది. సో, ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఫస్ట్ సీజన్‌లో అడల్ట్ కంటెంట్ 100% అయితే సెకండ్ సీజన్‌లో 10% ఉంది. కానీ స్టిల్ మనం ఫ్యామిలీతో చూడలేము. 10% కూడా మనకు ఇబ్బంది పెడుతుందనమాట. కంపారిటివ్‌లీ అడల్ట్ కంటెంట్ రెడ్యూస్ అయితే చేసేసారు. కానీ స్టిల్ మన ఫ్యామిలీతో అయితే చూడలేము. స్టోరీ లైన్ ఏంటంటే రానా కొడుకుని కిడ్నాప్ చేస్తారు. ఎవరు కిడ్నాప్ చేశారు? ఎందుకు కిడ్నాప్ చేశారో తెలీదు. కాపాడడానికి గోవా వెళ్తారనమాట. అప్పుడేం జరిగింది? చేసింది ఎవరు? కొడుకుని కాపాడుకునే ప్రాసెస్‌లో రానా ఫ్యామిలీ మీదకి ఎలాంటి ప్రాబ్లమ్స్‌ని తీసుకొచ్చాడు అనేది స్టోరీ. ముంబైలో సెలబ్రిటీస్ ప్రాబ్లమ్స్‌ని ఫిక్స్ చేసే నంబర్ 1 ఫిక్సర్. మరి సీజన్ 1 మొత్తం సెలబ్రిటీస్ ప్రాబ్లమ్స్‌నయితే ఫిక్స్ చేసే రానా, సెకండ్ సీజన్‌లో తన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్‌ని కూడా ఫిక్స్ చేసుకోవాల్సి వస్తుంది. అయితే ఈ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్‌తో పాటు తన పాత శత్రువు ఇంకా పెద్ద ప్రాబ్లమ్‌గా వస్తాడు. మరి ఇన్ని ప్రాబ్లమ్స్ నుండి రానా నాయుడు తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడు అనేది రిమైనింగ్ స్టోరీ అన్నమాట. సీజన్ 1 లాగా అన్నెసెసరీ సీన్స్ కాకుండా బెటర్ మెయింటెనెన్స్ అయితే చేశారు సీజన్ 2లో. సో, అంటే తగ్గట్టుగా సీన్స్ అయితే పెట్టేసారన్నమాట. ఎంతో కొంత ప్రోగ్రెసివ్ ఉంది. ప్రతి ఎపిసోడ్‌లో కూడా లాగ్స్ లేకుండా ఎంగేజింగ్‌గా ఉంటది. పర్ఫార్మెన్స్ వైస్ 'రానా' గారు స్మార్ట్ లుక్స్‌తో 'ఐ విల్ ఫిక్స్ ఇట్. ఐ విల్ సాల్వ్ ఇట్' అని మంచి కాన్ఫిడెన్స్‌ని పెంచారు. ఇంకా 'వెంకటేష్' గారు సీజన్ 1లో ఉన్నట్టు డల్‌గా కాకుండా ఎనర్జిటిక్‌గా కామెడీ చేస్తూ యాక్షన్ సీక్వెన్స్‌లో బాగా నటించారు. ఇంకా 'అర్జున్ రాంపాల్' గారు విలన్‌గా భయపెట్టేలా ఉన్నారు. అయితే లాస్ట్‌కి ఇది చేసే బదులు అదేదో 500,00,00,000 షేర్ వద్దనుకునే బదులు అక్కడే ఆ పని చేస్తే బాగుండు అని అనిపించింది. ఫస్ట్ సీజన్‌లో ఎండింగ్ ఇవ్వని పొలిటీషియన్ ఐబీ రోలో కన్క్లూజన్ అయితే ఇక్కడ ఇచ్చేస్తారు. కాకపోతే సీరీస్‌లో ఒకటే ప్రాబ్లము ఎపిసోడ్‌లు స్లోగా ఉంటాయి. కానీ ప్రోగ్రెసివ్‌గా ఉంటే చాలు అనుకుంటే మిగతావి కూడా కంటిన్యూ చేసేయొచ్చు. సినిమాటోగ్రఫీ, బీజీఎం 2 కూడా బావున్నాయి. ప్రొడక్షన్ వాల్యూ రిచ్‌గా ఉన్నాయి. ఇంకా ఎపిసోడ్ వైస్ మాట్లాడుకుంటే మీకు కొంచెం క్లారిటీ అనేది వస్తుంది. ఎపిసోడ్ 1 గురించి మాట్లాడుకుంటే ఇది 52 మినిట్స్ ఉంటది. ఫస్ట్ ఎపిసోడ్ అయితే అదిరిపోతుందనమాట. సీజన్ 1 లాగా కాదు కంప్లీట్‌గా ఎనర్జిటిక్‌గా ఉంటది. అండ్ సీజన్ స్టోరీ ఇక్కడే మొత్తం తెలిసిపోతుంది మనకు. వల్గర్ లాంగ్వేజ్ లేదు. కానీ ఇంగ్లీష్‌లో వాడే కొంచెం బూతులైతే ఇక్కడ ఎక్కువగా కనిపిస్తాయి ఈ సీజన్‌లో. అండ్ ఎపిసోడ్ 2 గురించి మాట్లాడుకుంటే ఇక్కడ డ్రామా బావుంటది. మెల్లమెల్లగా అందరిని కనెక్ట్ చేస్తూ ఒక పెద్ద ప్రాబ్లమ్స్‌తో రానా పడటంతో ఎండ్ అవుతుంది. ఆ ప్రమాదమే పాత శత్రువైన రావుపాల్ గారు. అండ్ ఎపిసోడ్ 3 వచ్చేసి 54 మినిట్స్ ఉంటది. ఫ్యామిలీ డ్రామా అదిరిపోయింది. చివరకు 25 నిమిషాలు వేరే లెవెల్‌లో ఉంటది. కానీ ప్రొసీడింగ్ కొంచెం స్లో. ఈ ఎపిసోడ్‌లో రానాకు తగిలిన గాయాల గుర్తులు ఏమైపోయాయో మరి. ఒకవైపు రానాని చూస్తే ఫ్యామిలీ మ్యాన్ సీరీస్ గుర్తొస్తుంది. మరోవైపు వెంకటేష్ గారిని చూస్తుంటే డబ్బుల కోసం కన్న కొడుకుని ప్రమాదంలో నెట్టేస్తారనమాట. ఇంకా ఎపిసోడ్ 4 గురించి మాట్లాడుకుంటే ఇది 52 మినిట్స్ ఉంటది. ఈ ఎపిసోడ్ స్పెషాలిటీ ఏంటో తెలుసా? అందులో అందరూ ఏదో ఒక ప్రాబ్లమ్‌లో ఇరుక్కుంటారనమాట. ఎండింగ్ మంచి సస్పెన్స్‌తో ఉంటది. ఎపిసోడ్ 5 గురించి మాట్లాడుకుంటే 44 మినిట్స్ ఉంటుంది. ఎపిసోడ్‌లో స్టార్టింగే మంచి జైల్ ఫైట్‌తో స్టార్ట్ అవుతుంది. ఇక నిజం తెలిసిన కూతుర్ని కాపాడుకోవడానికి పోలీస్ స్టేషన్‌కి వెళ్ళడం, తర్వాత క్రికెట్ ఒప్పందం, కెప్టెన్ నిజ స్వరూపము అలా ఉంటదనమాట. ఇంకా ఎపిసోడ్ 6 గురించి మాట్లాడుకుంటే 32 మినిట్స్ ఉంటది. చాలా సింపుల్, ఫన్ అండ్ ఎమోషనల్. ఎపిసోడ్ 7 వచ్చేసి ఫుల్ ఫ్యామిలీ ఎపిసోడ్ 48 మినిట్స్ ఉంటది. జఫా మ్యారేజ్ షూటు, ఆ పెళ్లి సాంగు, క్లైమాక్స్‌కి సస్పెన్స్ బావుంటది. అండ్ పవర్‌ఫుల్ విలన్ని ఏం చేశారో అనేది దీనిలో ఎండింగ్ అయితే ఉంటదనమాట ఎమోషనల్‌గా. అండ్ ఎపిసోడ్ 8 వచ్చేసి 52 మినిట్స్ ఉంటది. ఇది టైమ్ పాస్ లైక్ రానా యొక్క రివర్స్ గేమ్ ప్లే ఏంటి సీజన్ 3 ఉంది అంటూ ఎండింగ్ అయితే ఉంటదనమాట. ఇది మొత్తం 'రానా నాయుడు' సీజన్ 2 రివ్యూ గురించి. ఇంతకు ముందే మీరు సీజన్ గనక చూసి ఉన్నట్టయితే మీకెలా అనిపించింది 'రానా నాయుడు' సీజన్ 2 అనేది కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి. ఇదన్నమాట నా రివ్యూ. నా రివ్యూ గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు థాంక్ యూ. జై హింద్. బాయ్.